ఎక్కడున్నావురా బేట? తిరిగి తిరిగి కళ్ళకి అరిగిపోయా, కళ్ళకి తేలిపోయా, నానా రాకపోయా. ఒకరిని బుక్క పక్కీని చేస్తావు, ఒకరిని ఒక్క తమాష చేస్తావేమయ్య, బలే గరీబు చేస్తావేమయ్య. అది అల్లా అల్లా లేక లేక ఒక బిడ్డని ఇచ్చి ఎన్నో ఎన్నో ఆశలు పెంచి, లేక లేక ఒక బిడ్డని ఇచ్చి ఎన్నో ఎన్నో ఆశలు పెంచి, బిడ్డని కాస్త నీవే ఎత్తుకుపోయావా, ఏడిపిస్తావేమయ్య, భలే తమాష చేస్తావేమయ్య. అరే అల్లా అల్లా యా అల్లా. అరే మహారాజ్ మీకు చూశారా? అరే మీకు చూస్తేనే చెప్పండి. చూసారా చూసారా నాది బేటాకి చూసారా, నాది చూసారా బాబు చూసారా, మీకు చూస్తేనే చెప్పండి మారా. ಹುಲ್ಲು ತಿರುಗಿ ಕಾಲು ಅರಿಗಿಪೋ, ಹುಲ್ಲು ಹುಲ್ಲು ತಿರುಗಿ కాళ్ళు అరిగిపోయా, కానా రాకపోయా. చూసారా చూసారా మారా, నాది బేటాకి చూసారా మారా, నాది సిద్ధులకి చూసారా మారా. అమ్మ చూసారా బాబు చూసారా, మీకు చూస్తేనే చెప్పండి మారా. గుంటూరు నెల్లూరు మధ్యలో మైసూరు, ಹುಲ್ಲು ಹುಲ್ಲು తిరిగి కాళ్ళు అరిగి కానా రాకపోయా. చూసారా చూసారా మారా, నాది బేటాకి చూసారా మారా, నాది సిద్ధులకి చూసారా మారా. అమ్మ చూసారా బాబు చూసారా, మీకు చూస్తేనే చెప్పండి మారా. చెట్టు పుట్టక పుట్టేళ్ళు ఒక పుట్ట, కానా రాకపోయా. కళ్ళు చూసారా చూసారా, నాది బేటాకి చూసారా మారా, నాది సిద్ధులకి చూసారా మారా. అమ్మ చూసారా బాబు చూసారా, మీకు చూస్తేనే చెప్పండి మారా. నాది బేట కనిపించలేదు మహారాజ్. జాడ తెలియకనే తిరిగి తిరిగి ఒడి చెడితే, జాడ తెలియకనే తిరిగి తిరిగి ఒడి చెడితే, ఎక్కడ చూసిన నాది బేట లేదు కొండ
దనుకొండ నడుమ గజ్జల కొండ వినకొండ దనుకొండ నడుమ గజ్జల కొండ నడుమ గజ్జల కొండ నడుమ గజ్జల ఎక్కడ చూసిన నాది బేట లేడు లేడు లేడని అంబామో కనిగిరి కసింపిన కళాకం కంబామో కనిగిరి కసింపిన కళాకం కసింపిన కళాకం కసింపిన ఎక్కడ చూసిన నాది బేట లేడు లేడు లేడని కొడుకు జాడ దొలకల్లో నడుమ పందిరి పాలు దొలకల్లో నడుమ పందిరి పా నడుమ పందిరి పా ఎక్కడ చూసిన నాది బేట లేడు లేడు లేడని కొడుకు జాడ తెలియకనే తిరిగి తిరిగి ఒడిచెడు బేట జాడ తెలియకనే తిరిగి తిరిగి మతిచెడు ఎవరండి మీరు? నిన్నే పిలిచేది. ఎవరు మీరు? ఎవరికి ఎవరంటో అంటే పక్కన మగలు తేవాలి. అరే నాది కడుపు పోయి నాకు ఏడుస్తుంటే మగవాళ్ళ కడుపు పోవటం ఏంది? ఆడవాళ్ళ కడుపు పోయింది, మగవాళ్ళ కడుపు పోవటం ఏంది? నాకు ఎక్కడ చూడలేదు నేను. అరే దూత్ నాది కడుపు నాది బీపీది కడుపు కలిసిపోయి మారా నీది బీపీ కడుపు నీది కడుపు పోయి రెండు ఇలాగే పోయి. అరే మొఖం చూడయ్యా మొఖం కలిసిపోయింది మారాజ్. ఓహో నీ కుమారుడు తప్పిపోయినా అట్లా కలిపోయింది మారాజ్. నాది బేట తప్పించిపోయాడు మారాజ్ తప్పించిపోయాడు. అయితే నీ కుమారుడికి ఎన్నేళ్ళు ఉంటాయి సాహిబ్ గారు? అరే ఇది ఎంత అరే ఇది ఎంత ఇదేంది? అరే ఇది ఎంత నాకేమర్థం కాదు. అరే ఇది ఎంత ఇదేం సాహిబ్ గారు? అరే బే ఇది ఎంత ఓన్లీ దానికి ప్యాంట్ అంటారు, అరే ఇది ఎంత బే 5 అంటారు. అరే దీనికి ఎంత దీనికి 5, 10 అంటారు. అరే దీనికి ఎంత 2 అంటారు. అరే అన్ని ఉంటాయి మారాజ్ నాది బేటకి. ఓహో అయితే నీ కుమారుడికి 12 ఏళ్ళు అది అది మారాజ్. అయితే నీ కుమారుడు ఎలా ఉంటుంది? అరే నాది ముఖం నాది బీపీది ముఖం అంటే అటు ఇటు కానీ కొద్దిగా అరే నీది కొచ్చా నీ బేటకి కొచ్చా నీది అమ్మకి కొచ్చా నీ తాతకి కొచ్చా. జాగ్రత్త మాట్లాడు. అరే మాకు జర్ర రోలు తిరగదు మారాజ్. అయితే నీ కుమారుడు తప్పిపోయి ఎన్ని రోజులు? అరే పోయి 3 నెలలు ఎక్కబట్టి 6 నెలలు పోయి 3 నెలలు ఎక్కబట్టి 6 నెలలు. అవును మారాజ్. అదేదో తలకిందులుగుందే సాహిబ్ గారు, ఏదో తలకిందులుగుందే నువ్వు. అరే మాకు జర్ర రోలు తిరగదులే. అరే రాత్రికి పగలకి రాత్రికి పగలకి రాత్రికి పగలకి లెక్క చెప్పు మారాజ్. ఓహో రాత్రి పగలు లెక్క వేయమంటావు. అది అది మారాజ్. అయితే నీ లెక్కే కరెక్ట్. ఎంతకాలం ఎత్తికావా సాహిబ్ గారు? అరే ఎందుకు ఎతకలేదు మారాజ్. అరే అది ఉంది చూడుబే ఏడు అదేంది? అది ఉంది చూడుబే కొండ పెద్ద కొండ 7 కొండల కొంటదే. ఓహో అది తిరుపతి అంటారు దాన్ని. అరే 7 కొండలకి ఉంటుంది మహారాజ్. దాన్ని తిరుపతి అంటారు.
అరే మహారాజు అక్కడ ఉంటాడు చూడు మహారాజు నామాలకి పెట్టుకొని ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి. అదిగోది మహారాజు నామాలకి ఉంటాడు నామాలకి ఉంటాడు నామాలకి ఉంటాడు. ఆగు ఆగు. అక్కడ గొంతులకి చూసా అరే సందులకి చూసా అరే నాది బేట కనిపించలేదు మహారాజ్. మరి ఇంకెక్కడెక్కడ చూసావు? అరే ఎందుకు ఎతకలేదు మహారాజ్. అరే ఇక్కడ ఉంది చూడువే నీది అమ్మ. మాది అమ్మ. అరే నీది అమ్మ ఉంది చూడువే ఆడ. మర్యాద మాట్లాడు పక్కన బాగుంది సాహిబ్ గారు. అరే మాది అమ్మేంది. అరే నీది అమ్మకి ఇంత చక్రం ఉంటా చూడు మహారాజ్. ఓహో కనకదుర్గమ్మ. అద్దుగది మహారాజు కనకదుర్గ 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 కనక. ఆగు ఆగు. ఆడ గొంతులకి చూసా సందులకి చూసా నాది బేట కనిపించలేదు మహారాజ్. అక్కడ కూడా కనిపించలేదు. అరే లేదు మహారాజ్. మరి ఇంకెక్కడ చూడలేదా? అరే ఎందుకు చూడలేదు మహారాజ్. ఇదిగో ధాన్యానికి కొలుస్తున్నాను మహారాజ్. దాన్ని కొలిచేది నాకు అర్థం కాదు. అరే మీకు ధాన్యానికి కొలుస్తున్నాను మహారాజ్. ఓహో మానిక. అరే మానిక గీనిక ఎవరికి తెలుసు దానికి సొగానికి చేయ మహారాజ్. తవ్వ అంటారు. అరే తవ్వాకి ఎవరికి తెలుసు దానికి సొగానికి చేయ మహారాజ్. తవ్వ తోల అంటారు. అరే సోలా లేదు నీది బోలా లేదు దానికి సొగానికి చేయ మహారాజ్. అరసోలు అంటారు. అరసోలా లేదు నీది మర్సంబు లేదు దానికి సొగాని. అది గిద్దలు అంటారు. గిద్ద అంటారు. అదిగోది మహారాజ్. గిద్దలకి అది బేట కనిపించలేదు మహారాజ్. సరే అయితే సాహిబ్ గారు నీ కొడుకుని చూపిస్తే నాకేమెత్తావు? అరే ఎక్కడ నిల్చున్నావు? అదే ఎక్కడ తెచ్చుకావా? అరే లేదు ఇక్కడ సంగతించుకోవాలి. అలా సందులకు చూసా అక్కడ గొంతులకు చూసా నాటి పాలం గొంతులకు చూసా నాటి బయట కనిపించలేదు మారా. అన్ని చూసినా కనిపించలేదు మారా. అయితే సాహిబ్ గారు నీ కొడుకుని చూపిస్తే నాకేమెత్తావు? అరే నాది మూట తీసుకోవడానికి ఇచ్చేది సాహిబ్ గారు. అరే నాది మూట తీసి నీకు ఇస్తా. అసలు నీ మూట ఇచ్చేది నాకు అర్థం కాదు. అరే నాకు రోలు తిరగదులే మహారాజు మాది చాలీ మూట. అయితే నీ కొడుకుని చూపిస్తారా సాహిబ్ గారు? అరే ఇది ఆడిది కొండ మోహన్ నాడి బేట కాదు మహారాజ్. సాహిబ్ గారు కొడుకు ఎలాగుంటాడు? చూపిస్తాను. సాహిబ్ గారు అయ్యబ్బాయా అరే ఇది ఎక్కడ నాడి బేట కాదు మహారాజ్. ఎందుకంటే సాహిబ్ గారు కొడుకు ఎలా ఉంటాడు? అరే నాది సుఖం నాది బీవీ సుఖం ఉంటాడు. అయితే చూడు సాహిబ్ గారు ఈ పిల్లవాడే చూడు. అరే బేటా అరే సిద్ధరా అరే ముఖం నిండా బూటాకి పూసి అరే మెడ నిండా భద్రాసులకి వేసి అరే మనిషికే మారిపోయినావు వేరే బేట. అరే ఇది మన మహమ్మదీవులకు తగదు నాయన. నాది మాట ఇంటికి పోదాం రారా బేట. అమ్మ బాబా ఆ సద్గురు పాదంలో నేను ఎంత మాత్రం రాజాలను తండ్రి. అరే హిందూ మతం గురించి నీకు ఏమీ తెలుసురా బేట. నాకి చెప్తా ఇనుకోరా బేట. అరే హిందూ మతం హీనా మతం బచావురా పోడి మతం. అరే హిందూ మతం అరే హీనా మతం బచావురా పోడి మతం. అరే చెడ్డ మతం అది పోడి మతం. పైన పోయే గరుడు పక్షిని తిరిముడని మొక్కేరురా. పైన పోయే గరుడు పక్షిని తిరిముడని మొక్కేరురా. గరుడు పక్షే దేవుడైతే మనుషులను
అరే సిద్ధయ్య చాలా హీనా మతం ఎందుకు వచ్చారో కోడి మతం అది చెత్త మతం అది కోడి మతం అరే సిద్ధయ్య పుట్టలోనే నాగమయ్యని దేవుడిని కొలిచేరురా పుట్టలోనే నాగమయ్యని దేవుడని కొలిచేరురా నాగమయ్యే దేవుడైతే భక్తులెందో కలుస్తుంది అరే సిద్ధయ్య హిందూ మతం చాలా హీనా మతం అరే అరే గుడిలోనే రాతి బొమ్మని దేవుడని గుడిలోనే రాతి బొమ్మని దేవుడని మొక్కేరురా రాతి బొమ్మే దేవుడే అరే సిద్ధ ఎందో మతం కలహీనా అరే అది కోడి ఇంటికి పోదాం రారా ఎంత మాత్రం రాను బాబా అరే ఎంకమ్మది 7 కట్లు అరే పుల్లమ్మది 10 కట్లు అరే తట్టాలకి దిగబెట్టి వస్తే అరే నాకి ఆకలాగపోయా నీది అమ్మ పేగలాగపోయా రారా బేట ఇంటికి పోదాం అరే సిద్ధయ్య దూది ఆకటం చెప్తా ఇనుకోరా సిద్ధయ్య సిద్ధయ్య దూదిరా 7 కట్ల దూదిరా 10 కట్ల ఏకేకు సిద్ధయ్య పల్లెలకు అయిపోయింది ఇక పట్టణాలు చెప్తా ఇదిగోరా వాడ దూదిగా కొండ దూదిగా ఎల్లటూరు అరే సిద్ధయ్య నాది మాట ఈయన ఇంటికి పోదాం రారా బేట ఆ సద్గురు పాదం నుంచి ఎంత మాత్రం రాజాలను బాబా అరే నీకు మంచి పిల్లని తెచ్చి పెళ్లి చేస్తాను రా బేట బేట వినరా మాట ఏడుతుంటే నడిపాను నిలవదు తోడు మేక పొత్తులు తెచ్చి పోయి కందూరు చేద్దాం బేట अगे बेबी
ఎంత చెప్పినా వీడు ఇందుకోట్లా నువ్వు బుద్ధకిస్తావో ఏం చేస్తావో అని చెప్పి తీసుకొస్తే తీసుకురా, లేకపోతే ఆ బ్రహ్మంకార వదిలేసిరా. మన అల్లా చల్లగా చూస్తే 99కి పుట్టిస్తా, నాకి పోతా.